హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియోలో నేను స్క్రిప్ట్స్ గురించి మాట్లాడతాను. స్క్రిప్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. ఇది మీకు అర్థమైతే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, ఇంపోర్ట్ చేసేటప్పుడు చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. దానికన్నా ముందు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ట్రైనింగ్ తీసుకోవడం లేదు. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవడం లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే, కంప్లీట్ ట్రైనింగ్ ఉంటే మీరు ఈరోజు కాకుండా రేపైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. హరీవరి ఏం లేదు, కానీ నేర్చుకుని ఉంటే ఈ సబ్జెక్ట్ అనేది పెద్ద సబ్జెక్ట్. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కొద్దిగా టైం పడవచ్చు. నేర్చుకున్నారు 15 days తర్వాత, 1 month తర్వాత, 2 months తర్వాత మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి ఇది నేర్చుకోవాలంటే కూడా టైం పడుతుంది. వేరే బిజినెస్ లాగా ఇది కాదు. ఏదో జస్ట్ కూరగాయలు అమ్ముతారంటే అది వేరు. కానీ ఒక మంచి బిజినెస్ చేసి ఒక మంచి అంటే ఫ్యూచర్లో మీ కెరియర్ని ఒక హై లెవెల్లో తీసుకెళ్ళాలంటే మంచిగా నేర్చుకోవాలి, డీటెయిల్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా నేను వేరే ట్రైనర్స్ లాగా రాత్రికి రాత్రి స్టార్ట్ చేయండి, ఇట్లా డబ్బులు వచ్చేస్తాయి, ఇట్లా పడతాయి అలా చెప్పడం లేదు. ఎందుకంటే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈచ్ పాయింట్ నేర్పుతున్నాను. అది కూడా తెలుగులో నేర్పుతున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలని. కాబట్టి కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోండి. ప్రైస్ అనేది పెరగబోతుంది. నేను వేరే అప్డేట్స్ చేస్తున్నాను ట్రైనింగ్ కోర్స్కి, ప్రైస్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు తీసుకోండి. నా ట్రైనింగ్స్ మొత్తం రికార్డెడ్ ఉంటాయి, ఎందుకంటే నేను అంత కాంటెంట్ లైవ్లో ఇవ్వలేను, చాలా పెద్ద కాంటెంట్ ఉంది. కాబట్టి నేను అప్డేట్స్ చేస్తుంటాను. రికార్డెడ్ తీసుకున్న తర్వాత దాని తర్వాత నేను అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి లైఫ్ టైం ఉంటుంది మీకు యాక్సెస్, అది బెనిఫిట్ అవుతుంది. అయితే ఇదంతా చెప్పాక నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఏంటంటే స్క్రిప్ట్స్ గురించి చెప్పాలి ఇక్కడ. స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏదైనా మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఏమైనా ఐటమ్స్ ఇంపోర్ట్ చేసినాం, లేదంటే ఎక్స్పోర్ట్ ఏదైనా చేసినప్పుడు మనకి ఏదో ప్రాఫిట్స్ రావాలి కదా, స్కీమ్స్ వల్ల ప్రాఫిట్స్ వస్తాయి. అప్పుడు ఆ ప్రాఫిట్స్ అనేవి, ఆ స్కీమ్ యొక్క ప్రాఫిట్స్ అనేవి అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయలేదనుకోండి, వాళ్ళు లెటర్స్ లాగా మనకి సర్టిఫికెట్స్ లాగా ఇచ్చేస్తారు. అయితే దాన్ని స్క్రిప్ట్స్ అంటారు. అంటే ఆ స్క్రిప్ట్స్ మనం ఉంచుకోవచ్చు, దాని తర్వాత అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరైనా అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో ఇంపోర్ట్ చేసుకున్నారు, ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో చూసినట్టయితే అది డైరెక్ట్గా వర్తించదు, ఇండైరెక్ట్లీ మనకి వర్తిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కోసం మనము పెట్టిన తర్వాత ఏమైందంటే, అక్కడ మనము డ్యూటీస్ పే చేసేస్తాము. పే చేసిన తర్వాత ఆ వీడియో కూడా పెట్టినాను, ఎలా ఉంటుందో, అప్లికేషన్స్ ఏముంటాయి, అడ్వాన్స్ ఆథరైజేషన్ యొక్క వీడియో నేను పెట్టినాను, అది కూడా చూడండి. అయితే ఆ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనము డ్యూటీస్ కట్టేసినాము, అప్లికేషన్స్ మొత్తం ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి ఇప్పుడు అక్కడ నుంచి మనకు డబ్బులు రావాలి కదా. అయితే స్క్రిప్ట్స్ ఏం లేవు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వేరే స్కీమ్లో ఉన్న స్క్రిప్ట్స్ని మనం యూజ్ చేసుకుని దాన్ని కట్టేయచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వేరే ప్రోడక్ట్స్ బిజినెస్ చేస్తుంటారు, ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే అందులో నుంచి మనకు కొన్ని బెనిఫిట్స్ వస్తుంటాయి, స్క్రిప్ట్స్ అనేవి వస్తుంటాయి. యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఎవరైనా RODT ఎక్స్పోర్ట్ చేసినారు. అయితే RODT స్కీమ్లో కొన్ని స్క్రిప్ట్స్ వచ్చినాయి. అయితే అది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఇలా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూపించినట్టయితే, ఇప్పుడు సపోజ్ చేయండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎక్స్పోర్టర్ ఏం చేసిండంటే, 1,00,000 రూపాయల ఫ్యాబ్రిక్స్ బట్టలు కుడతారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది ఫారిన్ నుంచి తెప్పించినాడు. 1 lakh అనుకుంటా ఎగ్జాంపుల్గా. 1 lakh తెప్పించి దానికి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో దాని మీద వాల్యూ అడిషన్ చేసేసి 15% వాల్యూ అడిషన్ చేసేసి దాన్ని ఫారిన్ కంట్రీకి అమ్మేయాలి. అయితే 1,00,000 రూపాయల ఐటమ్ 1 lakh పెట్టేసి ఐటమ్ తెప్పించాను. 1 lakh ప్లస్ 15,000 పట్టుకుందాం. 1,15,000 కన్నా ఎక్కువ అయినా ప్రైస్ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేయాలి. దానికన్నా తక్కువ ఆయన చేయలేడు. అది ఒక అప్లికేషన్, అది అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అమ్మాలి. ఓకే, ఫ్యాబ్రిక్ 1 lakh తెచ్చినాడు ఫారిన్ కంట్రీ నుంచి, ఎక్కడి నుంచి అయినా, చైనా అయినా, జాపాన్ అయినా, ఏ కంట్రీ నుంచి అయినా తెప్పించినాడు. 1 lakh తెప్పించి 1,15,000 కన్నా ఎక్కువ అమ్మాలి. కానీ అలా చేయలేదు. ఇప్పుడు ఏమైంది, ఎంత చేసిందంటే అక్కడ డిమాండ్ తగ్గిపోయింది. అమ్మేటప్పుడు ఏమైందంటే అది 80,000కి పోయింది అనుకుందాం. అంటే 1 lakhలో తెచ్చిండు, 80,000లో సేల్ చేసిండు. అయితే లాస్ అయినట్టే కదా. ఇక్కడ లాస్ అయితే ఏమవుతుందంటే, ఆయన
అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో ఆ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయలేదన్నట్టు. ఓకే, ఆ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో ఆయన అది ఫుల్ఫిల్ చేయలేదు. ఫుల్ఫిల్ చేయకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. అంటే ట్యాక్స్ అయితే కట్టాలి కదా, అప్పుడు కట్టలేదు. ఆయన ఏం చేసినా అంటే పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని పంపించినాడు, ఇంపోర్ట్ చేసుకుని అక్కడ ట్యాక్స్ కట్టలేదు, పర్మిషన్ ఏదో తీసుకున్నాడు. కానీ ఆ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయలేదు. ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆయన మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తుంది కదా, సపోజ్ చేయండి ఒక 10% ట్యాక్స్ వేసింది. దాని తర్వాత గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా వేస్తుంది, ట్యాక్స్ కూడా ఇస్తుంది, ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1 lakh మీద ట్యాక్స్ వచ్చేసి ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆయనకి 20,000 అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత కట్టాలి, 20,000 కట్టాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు అంటే ఎలా కట్టాలి, ఇప్పుడు ఆయన దగ్గర ఆ 20,000 అయితే కంపల్సరీ కట్టాల్సిందే, ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ అయితే వదలదు కదా, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పడ్డది, అది కట్టాలి. ఆ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసిన ఉంటే కట్టే అవసరం ఉండకపోతుండే, ఎందుకంటే ఆయనకు బెనిఫిట్ అయిపోతుండే. అంటే కరెక్ట్ టైంలో తెప్పించి కరెక్ట్ టైంలో అది అమ్మేసి కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ పెట్టేసి అమ్మేస్తే, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అమ్మేస్తే, ఎక్స్పోర్ట్ చేస్తే ఆయనకి అది బెనిఫిట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమైంది, 1 lakh ప్రోడక్ట్ తెప్పించి 80,000లో ఎక్స్పోర్ట్ చేసినాడు, అంటే లాస్ అయిపోయింది, లో డిమాండ్ వల్ల లాస్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆయనకు ట్యాక్స్ కూడా పడుతుంది, ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఇప్పుడు అది పే చేయాలి కదా, ఎలా పే చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ చేయండి ఇంతకుముందు వేరే బిజినెస్ చేసిన వేరే ప్రోడక్ట్స్ అమ్మినాడు, ఏదో ఇంపోర్ట్ చేసినాడు, ఏదో ఒకటి చేసేసి ఆయన దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఎగ్జాంపుల్గా RODTలో ఆయనకి ఒక 5,000 రూపీస్ స్క్రిప్ట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఈ స్కీమ్లో ఆయన ఎంత కట్టాలి, 20,000 కట్టాలి. కానీ ఇంతకుముందు ఆయన దగ్గర ఒక స్క్రిప్ట్ అనేది ఉంది, అందులో 5,000 ఉన్నాయి. ఆ 5,000 ఇక్కడ కట్టేయచ్చు, అంటే అక్కడ నుంచి ఇక్కడ కట్టేయచ్చు. అలా చేస్తే ఆయనకి కొద్దిగా తగ్గిపోతుంది. ఒకవేళ ఆయన దగ్గర 20,000 స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 20,000 కట్టేయచ్చు. ఇంకా ఎక్కువ ఉన్నా కానీ అది యూజ్ అవుతుంది, ఫ్యూచర్ కోసం యూజ్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. అయితే ఏ స్కీమ్స్లో అయినా ఆయనకి ఆ బెనిఫిట్, ఆ రాయితీలు అలాగే ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇది ఇండైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఎలా చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేసినాము, ఎక్స్పోర్ట్ చేసినాము, స్క్రిప్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా స్క్రిప్ట్స్ వాడేసి అక్కడ డ్యూటీస్ మనం క్లియర్ చేసుకోవచ్చు. వేరే ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే 2 విధాలుగా నేను చెప్పినాను. ఒకటి ఏంటంటే మిగిలి ఉన్న దానికి మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే వేరే ఐటమ్స్ కూడా గురించి యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలంటే అప్పుడు కూడా మనము ఆ ట్యాక్సెస్ కోసం అది యూజ్ చేసుకో. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనము ఇది అమ్మేయచ్చు, మార్కెట్లో మనము అమ్మేయచ్చు. మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్క్రిప్ట్స్ వాళ్ళ దగ్గర అలాగే మిగిలి ఉంటాయి, వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఆపిస్తారు లేదా వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ ఆపేస్తారు, అది బిజినెస్ వాళ్ళు ఇంకా చేయరు. ఏంటంటే యూజ్ ఉండదు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు తెప్పించుకున్నారు, వాళ్ళ దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు వాడతలేరు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వేరే వాళ్ళకి సెల్ చేస్తే ఈ సెల్ చేసే వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది, బై చేసే వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్స్ మిగిలి ఉన్న ఆ రాయితీలు అకౌంట్ అంటే స్క్రిప్ట్స్ ఏం యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ చేయండి ఎవరికైనా వాళ్ళు డిస్కౌంట్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎగ్జాంపుల్గా ఒక 50,000 స్క్రిప్ట్ ఉంది, 50,000 రూపీస్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావాలి. ఆ స్క్రిప్ట్ ఉంది కానీ వాళ్ళు వాడతలేరు, వేరే ప్రోడక్ట్ గురించి వాడతలేరు. అప్పుడు ఏం చేస్తారు, ఒక 4% డిస్కౌంట్ మీద నేను వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను. ఓకే, 4% ఎంత 2,000 రూపీస్ తక్కువకి నేను ఇచ్చేస్తున్నాను. అయితే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎంతకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు 50,000 స్క్రిప్ట్ వీళ్ళ దగ్గర ఉంది, 4% డిస్కౌంట్కి ఇచ్చేస్తున్నారు. అయితే 2,000 తగ్గించి ఇచ్చేస్తున్నారు, అంటే 48,000కి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది, ఆ 2,000 రూపీస్ బెనిఫిట్ వచ్చినట్టే కదా. వాళ్ళు ఏం చేస్తారు, 50,000 స్క్రిప్ట్ తీసుకుని ఆ 50,000 అక్కడ డ్యూటీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి క్లియర్ చేసుకుంటారు, ప్లస్ వాళ్ళకి 2,000 బెనిఫిట్ వాళ్ళకి వచ్చేస్తుంది. అదే 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం,
అప్పుడు ఏమవుతుంది 4,000 మిగిలిపోతుంది. అంటే అలా 4% డిస్కౌంట్ అని ఫిక్స్ ఏముండదు. కొంతమంది 2% మీద ఇస్తారు, కొంతమంది 1% మీద, 5% మీద, 10% మీద. అది బిజినెస్ని బట్టి ఉంటుంది. అంటే ఇలా మూమెంట్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది, బయర్స్ సెల్లర్స్ని బట్టి ఉంటుంది. మరి ఆ నెగోషియేషన్ చేసే వాళ్ళు బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? స్క్రిప్ట్స్ మనం యూజ్ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుందా? అవును, అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు డ్యూటీస్ పే చేయాలి. 1 lakh డ్యూటీ మనం పే చేయాలి. అయితే 1 lakh అంటే మనం జేబుతోనే పే చేయాలి కదా. ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేసినా, ఏదో ఒకటి చేసినాం, మనం డ్యూటీస్ అయితే పే చేయాలి. ఆ 1 lakh మనం పే చేయాలి. 1 lakh పే చేసేటప్పుడు మన దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, డిస్కౌంట్లో మనం వేరే చోట్ల నుంచి తీసుకొని మనము వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అంటే గవర్నమెంట్ పే చేయగలుగుతాం. ఇక్కడ మనకు బెనిఫిట్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి మనం కొనచ్చు? బ్రోకర్స్ ఉంటారు, దీనికి బ్రోకర్స్ నుంచి కొనుక్కోవచ్చు. బ్యాంక్స్ కూడా హెల్ప్ చేస్తాయి ఇందులో. ట్రేడర్స్ ఉంటారు, మరి ఫెసిలిటేటర్స్, ట్రేడింగ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర పడి ఉంటాయి. నెక్స్ట్ మార్కెటింగ్ స్క్రిప్ట్స్ అమ్మే వాళ్ళు డిజిటల్ మార్కెట్ ప్లేసెస్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా అమ్ముతుంటారు. నెక్స్ట్ ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి, క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఐటమ్ని చాలా అండర్స్టాండ్ చేసుకోండి. మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ అండి, ఒక 10 lakhs RODTPలో వచ్చింది. ఒక 4%కి డిస్కౌంట్కి ఎవరైనా అమ్మేస్తే అది 9,60,000కే మనకు దొరుకుతుంది. అయితే 40,000 మనకి మిగిలిపోతాయి. అదే మనము స్క్రిప్ట్ తీసుకుని 10 lakhsది మనం క్లియరెన్స్ చేసుకోవచ్చు. అంటే ఇంప్యూర్ డ్యూటీస్ అవి క్లియర్ చేసుకోవచ్చు. ఇలా దొరుకుతుంది ఇందులో. అయితే ఇందులో కీ టేక్ అవేస్ ఏముంటాయంటే, ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో స్క్రిప్ట్స్ అనేవి రావు, కానీ మనం వేరే చోట నుంచి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్ గురించి నేను చెప్పినాను. నెక్స్ట్ ఇది మనము అబ్లిగేషన్స్ మెట్ కాలేదనుకోండి, అంటే ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్లో మనము ఆబ్లిగేషన్స్ మెట్ కాలేదు, అప్పుడు ఏమవుతుంది, మనం డ్యూటీస్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం స్క్రిప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఇంకా మన దగ్గర మిగిలి ఉంటాయి, మనం అమ్మేయచ్చు, లేదంటే కొనచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఈ బెనిఫిట్ అనేది ఈ స్క్రిప్ట్స్లో ఉంటుంది. ఇది అర్థమైంది అనుకుంటాను. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫై చేసుకొని బిజినెస్ చేయండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా వీడియో కింద లింక్ ఉంటుంది, ఇప్పుడే మీరు తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.